అన్న మీరు ఎన్ని రోజుల నుండి తిరుగుతా ఉన్నారు? ఏంది పరిస్థితి? 15 రోజులు అయిందన్న. ఓకే, 15 రోజుల నుంచి ఒక్క బత్త లేదు. ఇలా ఒక్క బత్తే రాస్తారట. అది కూడా వచ్చేది తెలియదు, అది పోయేది తెలియదు. కాళ్ళు గుంజుకుంటున్నాయి కదా, మోకాళ్ళ నుంచి ఇక్కడికి వస్తున్నాయి. ఏం లేదు, బతకటట్లేదు. మళ్ళీ యాసంగి ఇట్లా అయితే మాత్రం అందరు ఉరి పెట్టుకొని చేస్తారు. ఇక మళ్ళీ అన్నం కూడా దొరకదు. రైతులకు దొరకదు, ప్రపంచంలో అన్నమే దొరకదు. ఇక అంత మట్టి తినవలసిందే. రైతులు ఇబ్బంది పడతలేరు. ఎక్కడ ఇబ్బంది అన్న? నా పిల్లలు అమ్ముకొని తెస్తానన్న, అప్పులు తెచ్చి తెస్తానన్న. ఇక 10 బత్తాల కోసం తెస్తే ఒక్క బత్త ఇస్తాడట. 10,000 తెచ్చినా ఒక్క బత్త ఇస్తాడట. ఏం చేస్తాం? నాకు 10 ఎకరాలు ఉంది, ఒక బత్త సరిపోద్దా అన్న? సరిపోద్దా? ఇప్పుడు ముఖ్యమంత్రి ఏమంటుండు, నా పాలన చూసి మళ్ళీ జనాలు నాకు ఓట్లు వేసినట్టు ఉన్నారు అందుకనే అన్న. ఆయనను కూడా సీరియల్ నిలబడమని, ఆయనను కూడా సీరియల్ నిలబడమను. ఆయన 10 ఎకరాలు ఉందో 5 ఎకరాలు ఉందో తెలియదు, కానీ ఆయనను కూడా సీరియల్ నిలబడి తెచ్చుకోమను. మా కోసం మేము సీరియల్ నిలబడుతున్నాం కదా. ఆయన మంచిగా కదా, మేము చెప్తేనే సీఎం అయ్యిండు. ఆయన ఒక్కడు కాలేదు కదా. ఆయనను కూడా సీరియల్ నిలబడి తెచ్చుకోమను. ఆయనకు కూడా ఇబ్బంది అర్థమైంది. మా పిల్లలు అందరూ వచ్చినాం. అగో మా భార్య ఆడ నిలబడ్డది. ఆయనకు ఒక బత్త, నాకు ఒక బత్త. ఎన్ని రోజులు తెచ్చుకోవాలి 10 ఎకరాల కోసం? ఎన్నో కోతులు, మళ్ళా అక్కడ కోతులు కాయగొట్టి చెట్లలో కాదు, ఇంట్లో. నన్ను ఇంట్లోకి వచ్చి తరుముతున్నాయి. ఆ కోతులాట పోని, ఈ బత్తాలు ఇస్తే చక్కదల్లా బద్దు కదన్న. మాకేం కావాలి? ఒక నీళ్ళు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు ఈ విధంగా అవుతుందా? ఎక్కడ గవర్నమెంట్ అన్న? ఇది రాకపోయినా మంచిగుండు. మళ్ళీ ఆ ముసలి వచ్చిన కేసీఆర్ వచ్చినా మంచిగుండు. సరే తిన్నాడు అంటాడు. ఏం తిన్నాడు అన్న? కానీ మీకు మంచి చేసిండు. ఏ రాజా బతుకన్నా పోయిన గవర్నమెంట్ 10 సంవత్సరాలు గుండెల మీద చేసుకొని బతికి నేను. 20 ఎకరాలు నాటు పెట్టించుకొని నిద్రపోయిన తెల్లందా పోతుంది దాకా. కరెంట్ ఇట్లా ఆన్ చేయడానికి పోలే. అట్లా అర్థం కాదు. ఇగో కెనాల్ కాలంలో మొత్తం ఎండిపోయి ఉంది. ఇప్పుడు నీళ్ళు లేవా పైన? నీళ్ళు లేవా? కింద ఇడిచి పెడితే ఏమవుతుంది? కడుపు పోతుంది. ఏం లేదన్న, ఉత్త పూరం బొక్కు పారలో ఉంది. మరి కేసీఆర్ 10 సంవత్సరాలు పాలించినప్పుడు ఎలాంటి పనులు చేయలేదు అన్నట్టుగా పని చేసిండన్న. రైతుకు ఎలాంటి ఇబ్బంది కాలేదు. ఏమైంది? ఒక్క నిమిషం. రైతుకు ఎలాంటి ఇబ్బంది అయిందని ఒక్క చెప్పి అన్న. కేసీఆర్ హయాంలో కేసీఆర్ తినొచ్చు, ఎవడైనా తింటాడు. మేమే తిన్నా అన్న. మనిషి వాడు ఎవరైనా కూలని తీసుకోపోతే రూపాయి తింటే వాని కాడ 10 రూపాయలు ఇస్తే 9 రూపాయలు వానికి ఇచ్చేది, రూపాయలు నేను తినేది. ఇప్పుడు అంత పెద్ద రైతు అన్నట్టు చేసే కాడ తినడా? ఎవడు తినడా? తిన మాత్రం తింటలేడా? మాకు 2-3 సార్లు రైతు బంధు ఎత్తేసిండు. ఒక్క దీంట్లోనే కాదన్న, ప్రతి దాంట్లో ఫెయిలే రేవంత్ రెడ్డి. ప్రతి దాంట్లో ఫెయిలే. జనాలు మళ్ళీ వేస్తాడున్నారా? జనాలు ఇక మళ్ళీ ఎంగించుకునే రకాలు వేసినాం, మళ్ళీ ఎత్తామన్నా. సామాన్యంగా చేస్తాం కానీ మళ్ళీ ఓటు కోసం పోతాం. ఎత్తే అన్న కారు గుర్తుకెత్తాం, అంతేగాని మళ్ళీ ఏమన్నా ఏయోగా ఏయో మరి పెట్టకాయ కాబట్టి పెట్టుకో. ఆ రేవంత్ రెడ్డి కోసం నా మాట్లాడకు. రేవంత్ రెడ్డి మాట మంచిగా పనులు చేస్తున్నాను. చాలన్నా ఒక నిమిషం పెట్టుకో. నిన్న దొరుకుతలేదు, ఒక్కడు కూడా దొరుకుతలేదు. ఊరే ఇస్తలేరు. ఇప్పుడు 10 రోజుల కానీ తిరిగినా కూడా ఒక బస్సు ఇస్తలేరు. మరి పొలం ఎట్ట పడుతుంది? మేము ఎట్ట బతాం? ఏం చేసి బతకాలే? నిన్న 2 లోడ్లు వచ్చినాయి, ఇంతవరకు మాకు జాడలేదు. 2 లోడ్లు వచ్చినాయి, 2 లోడ్లు అయిపోయినాయి. పోతనే ఉన్నాయి, వస్తూనే ఉన్నాయి. ఆధార్ కార్డు ఇగో ఆధార్ కార్డులు 3 ట్రిప్పులు దాన్ని పెట్టినాం. ఆధార్ కార్డు తీసుకొని మళ్ళీ ఆధార్ కార్డు తీసుకురామంటారు. ఆ లైన్ లో పోయినాయి. తీసుకున్న వాళ్ళు తీసుకుంటారు, ఇచ్చిన వాళ్ళకి ఇస్తలేరు. మరి రైతులు ఎలాంటి ఇబ్బంది పడతలేరు అన్నట్టుగా మాట్లాడుతా ఉన్నాడు కదా ముఖ్యమంత్రి. ఎందుకు మాట్లాడతలేరు? ఏం పడతలేరు? తీసుకున్నావా? ఎన్నడూ తీసుకోలేదు. మొదటిసారి మీరు గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి 8 రోజుల కాంచి గొడ్లు చేస్తాయి, కోతులు పొలాలు తింటాయి, మొక్కజొన్న చేనులు తింటాయి, పత్తులు వీకుతాయి. ఎంత మేము ఎట్ట బతకాలి? ఏం చేయాలి? రైతులం రోజు తిరుగుతాను 10 రోజుల కాంచి. ఒక్క బస్తా కూడా ఇస్తలేరు. ఆధార్ కార్డు తీసుకొని లైన్ లో పొద్దున 6 గంటలకు వచ్చినాం. చాయ్ కూడా తాకుండా ఇక్కడికి వచ్చి కూర్చున్నాం. ఇక రాత్రి 6-7 అయింది. మళ్ళీ అప్పుడు పోయినా కూడా ఏం లేదు. చాలా మణికట్ట కానీ ఇస్తే ఆయన తట్టుకోలేక ఆయన అన్ని సంకరం పెట్టుకుని దేనికి పోయి షాప్లో పడ్డాడు. ఆయన ఇచ్చి వచ్చాడు, వాళ్ళకి ఇచ్చుకున్నాడు. మళ్ళీ పొద్దున చిట్లు ఇచ్చారు. అది మళ్ళీ పొద్దున ఇప్పటిదాకా పొద్దున బంద్ చేసి షట్టర్ గుంజేసిండు. మళ్ళీ పోదాకనే అయిపోయినాయి, బత్తలు అయిపోయినాయి. ఉన్న చిట్టి రాసిండు, చింపేసిండు. చిట్టి చింపేసి సబ్ చేయకుండా